దేవర్ ఫ్రాడ్. ఇదే ఫ్రాడ్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో చేశాడు దీనికన్నా ముందు బీహార్ కేసులో. 21 మంది బతుకున్నారు, వీళ్ళు తీసేసారు లిస్ట్ అంటే సుప్రీంకోర్టు అప్పుడు అన్నారు, ఓకే ఈ ఫైల్ అండ్ అఫిడవిట్ వాళ్ళ పేర్లతో సహా ఫైల్ చేయలేదు, లేరు, డ్రామా చేయడానికి చేస్తారు ఇదంతా. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటంటే మమతా బెనర్జీ ఇప్పుడు అంటే నేను రాజీనామా చేయను. ఆమె రాజీనామా చేయకపోతే ఏమవుతుంది, 10వ తారీఖు అసెంబ్లీ పూర్తయిపోయింది ఈ సెషన్, అంటే ఈ లైఫ్ ఆఫ్ దట్ అసెంబ్లీ ఈజ్ ఓవర్. ఎలక్షన్ కమిషన్ గవర్నర్కి ప్రెసిడెంట్కి ఒక లిస్ట్ ఇస్తారు, ఈ క్యాండిడేట్స్ అందరు ఎలక్ట్ అయ్యారని చెప్పి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం లిస్ట్ ఇచ్చేస్తారు. ప్రతి గవర్నర్కి ఇచ్చేస్తారు అది, అక్కడక్కడ ఉన్న గవర్నర్ని. గవర్నర్ ఏం చేస్తారు, వాళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తారు అసెంబ్లీని. దాని తర్వాత దాంట్లో అన్నిటికంటే పెద్ద పొలిటికల్ పార్టీ ఎవరున్నారో వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేయమని పిలుస్తారు. యూజువలీ పొలిటికల్ పార్టీ వెళ్ళి స్టేక్ చేస్తారు వాళ్ళ క్లెయిమ్, మేమందరికన్నా పెద్దది, మాకే మెజారిటీ అని చెప్పి. ఇప్పుడు తమిళనాడులో ప్రాబ్లం ఉంది, అస్సాంలో లేదు, కేరళలో లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా, పుదుచ్చేరి కూడా లేదు. తమిళనాడులో ఎందుకంటే హీ షార్ట్ బై ఆల్మోస్ట్ 10 seats. సో ఆయన ఈవెన్ మా కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే కూడా యాక్సెప్ట్ చేయరు గవర్నర్. ఇది మన ఎన్టీ రామారావు కేసులో వచ్చింది, ఇది ఫస్ట్ ఒక డిస్ప్యూట్. దానికన్నా ముందు బొమ్మాయి కేసు అని చెప్పి సుప్రీంకోర్టులో చాలా పెద్ద ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఎందుకు చేయరు సార్? ఎందుకంటే మీరు రాజ్భవన్లో తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు చూపించి మీరు గెలిచారని చెప్పలేరు, అసెంబ్లీలో ఇట్ హస్ బి ప్రూవ్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. సో గవర్నర్ ఏం చేస్తారు, ఇప్పుడు ఈ తమిళనాడు కేసులో విజయ్ని పిలుస్తారు, విజయ్ వాళ్ళ పార్టీని. యు ఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ, యూ కెన్ టేక్ ఓత్ అండ్ ప్రూవ్ యువర్ మెజారిటీ విత్ ఇన్ 15 days or 20 days టైం ఇస్తారు, ఒక వారం పాటు.